ఈ ప్రపంచం మొత్తం కరోనా నుండి ఎప్పుడో కోలుకుంది. కానీ కరోనా ప్రభావం నుండి మాత్రం పూర్తిగా కోలుకోలేదు. ఎందుకంటే ఆర్థికంగా నలిగిపోయిన వాళ్ళు, ఇంట్లో సంపాదించే వ్యక్తిని కోల్పోయిన వాళ్ళు, ఇప్పటికీ పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్తో రకరకాల హెల్త్ ఇష్యూస్ని యంగ్ ఏజ్లోనే ఫేస్ చేస్తున్నారు చాలా మంది ఉన్నారు. ఇదంతా నేను చెప్పినా చెప్పకపోయినా మీ అందరికీ తెలిసిన విషయమే. మీ చుట్టుపక్కల ఎక్కడో ఒక చోట దీన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేసిన విషయమే. కానీ కోవిడ్ డేస్, లాక్డౌన్, పాండమిక్, ఎండమిక్, క్వారంటైన్ ఇలాంటి పదాలు వింటేనే చాలా మందికి వణుకు పుడుతుంది. కాకపోతే ఆ రోజులు త్వరలోనే మళ్ళీ రాబోతున్నాయని చెప్పేసి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతుంది. అవును, గత కొద్ది రోజులుగా ప్రపంచాన్ని ఒక కొత్త వైరస్ వణికిస్తుంది. దాని కారణంగానే గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని WHO డిక్లేర్ చేసింది. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న ఆ వైరస్ పేరు ఎంపాక్స్. దీన్నే మంకీ పాక్స్ అంటారు. యూజువల్గా ఈ పాక్స్ పేరుతో మీరు ఆల్రెడీ కొన్ని పేర్లను వినే ఉంటారు. లైక్ చికెన్ పాక్స్, అదే అమ్మవారు అంటారు కదా, స్మాల్ పాక్స్, కౌ పాక్స్, ఇవన్నీ కూడా పాక్స్ విరిడే అనే జాతికి సంబంధించిన వైరస్లు. ఈ వైరస్ ఆఫ్రికాలోని కాంగోలో స్టార్ట్ అయింది. కానీ స్వీడన్ నుండి ఒక వ్యక్తి కాంగోకి పని మీద వెళ్లి మళ్లీ తిరిగి స్వీడన్కి వచ్చాడు. ఆ వ్యక్తికి ఈ ఎంపాక్స్ వచ్చింది. WHO అనౌన్స్మెంట్ ప్రకారం ఈ వైరస్ పేరు మంకీ పాక్స్ అయినప్పటికీ కూడా దీన్ని ఎంపాక్స్ అనే పిలవాలి. సో ఈ వీడియోలో ఎంపాక్స్ అని చెప్తాను. ఈ వ్యాధి ఒకరి నుండి ఒకరికి పాకుతూ అలా మొత్తం 70 దేశాల్లోకి వచ్చింది. మొన్నటికి మొన్న కూడా జస్ట్ 17,000 మందికి మాత్రమే వచ్చింది. కానీ లాస్ట్ 3 days లోనే ఆ నెంబర్ 1,00,000 వరకు చేరుకుంది. అంటే ఆలోచించండి అది ఎంత స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుందో. అసలు ఎక్కడో ఆఫ్రికాలో కదా, మనకెందుకు, మనకేమంత ఇబ్బంది లేదులే అని చెప్పి మీరు అస్సలు రిలాక్స్ అవ్వద్దు. ఎందుకంటే ఈ వైరస్ ఆఖరికి మన పక్క దేశమైన పాకిస్తాన్లో కూడా వచ్చింది. ఈ ఎంపాక్స్ అనేది ఎన్నో ఏళ్ల నుండి మన మధ్యనే ఉంది. ఇది మామూలుగా జంతువుల్లో ఉండే జొనాటిక్ వైరస్. దీనిని 1958లో మొదటిసారి కోతుల్లో కనిపెట్టారు. అందుకే దీని పేరు మంకీ పాక్స్. కానీ 1917లో మొదటిసారి జంతువుల నుండి మనుషులకు సోకింది. ఆ తర్వాత ఈ ఎంపాక్స్ అనేది వేరు దేశాల్లో, అంటే లైక్ అమెరికా, ఆఫ్రికా, UK ఇలా చాలా దేశాల్లో వచ్చింది. కాకపోతే బాగా తక్కువ కేసెస్ ఉండే. కానీ 2022లో మాత్రం ఒకేసారి 70,000 మందికి ఈ ఎంపాక్స్ అనేది వచ్చింది. ఆఫ్రికాలో వేలల్లో ప్రజలు చనిపోయారు. ఒక లక్కీయెస్ట్ థింగ్ ఏంటంటే ఇది మన దేశానికి ఇప్పటి వరకు అఫీషియల్గా రాలేదు. కానీ అన్లక్కీయెస్ట్ థింగ్ ఏంటంటే అన్అఫీషియల్గా ఇది మన దేశానికి వచ్చేసింది. అది ఎలాగంటే పాకిస్తాన్లో ఖైబర్ తుంటు అనే ల్యాబ్లో కొంతమంది పాకిస్తాన్ నుండి UAE వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి పాకిస్తాన్కి వచ్చిన వారిని టెస్ట్ చేశారు. వాళ్ళలో 3 ఈ ఎంపాక్స్ వచ్చింది. అంటే UAE నుండి పాకిస్తాన్కి ఈ వైరస్ వచ్చింది. ఇక్కడే మనం ఇంకొక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇండియాలో UAEకి నిత్యం రాకపోకలు జరిగే ఒక స్టేట్ ఉంది, అదే కేరళ. కేరళకి ఒక రోజులో కొన్ని వేల మంది UAE నుండి వస్తుంటారు. సో ఈ పాటికి మన ఇండియాలో కూడా ఈ వైరస్ ల్యాండ్ అయ్యే ఉంటుంది. కానీ అఫీషియల్గా ఇంకా బయటపడలేదు అంతే. ఇంకో పక్క ఎక్కడో కాదు, మన తెలుగు రాష్ట్రాల్లోని ఒకటైన తెలంగాణలోని హైదరాబాద్లో కూడా ఆఫ్రికన్స్ ఎక్కువగా ఉన్నారు. మెయిన్గా వాళ్ళు టోలీ చౌకీ దగ్గర ఉన్న పారామౌంట్ హిల్స్, దీన్నే పారామౌంట్ కాలనీ అని అంటారు. అక్కడ చాలా మంది ఆఫ్రికన్స్ కనిపిస్తారు. ఈ ప్లేస్ని మినీ ఆఫ్రికా అని కూడా అంటారు. వాళ్ళలో రీసెంట్గా ఎంతమంది ఆఫ్రికాకి వెళ్ళొచ్చారో మనకు తెలియదు. అసలు ఈ ఎంపాక్స్ లక్షణాలు ఎలా ఉంటాయంటే ముందు జ్వరం వస్తుంది, అక్కడ నుండి జాయింట్ పెయిన్స్ వస్తాయి. స్లోగా అమ్మవారు వచ్చినప్పుడు మన బాడీ మీద ఎలా అయితే పొక్కులు వస్తాయో అలానే వచ్చే పెద్దగా అయ్యి పస్ ఫామ్ అవుతుంది, అంటే చీమ్ పడుతుంది. కానీ ఈ పొక్కులు చాలా పెద్ద సైజులో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే మీ బాడీలో కనుక ఇమ్యూనిటీ ఉన్నంత వరకు మిమ్మల్ని ఎంపాక్స్ ఏం చేయలేదు. కాకపోతే మీరు కనుక వీక్గా ఉంటే ఆల్రెడీ 400 మంది దాకా చనిపోయారు. ఆ లిస్టులో మీ పేరు కూడా యాడ్ అవుతుంది, జాగ్రత్త. నాకేంట్లే, నాకేముంది, నాకు చాలా బలం ఉంది అని చెప్పి మీకు మీరు గొప్పగా చెప్పుకోకుండా మంచి పోషకాలున్న ఆహారం తినండి, ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు నేను చెప్పే మాట ఆల్రెడీ మనం చాలాసార్లు విన్నాం, మళ్ళీ చెప్తున్నా, స్టే హెల్దీ, స్టే సేఫ్. అలాగే ఈ మాటను కూడా మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.